హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఐఎస్ఎఫ్ 2026. గైస్, ఎవరైతే అభ్యర్థులు డిఫెన్స్, పారామిలిటరీ, రైల్వే మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి వచ్చే నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవుతారో వారందరికీ మన యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ మరియు వెయిటేజ్ అండ్ సిలబస్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా తెలుస్తుంది. మ్యాటర్లోకి వెళ్తే మనకి 2026 ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చే అగ్నివీర్ నోటిఫికేషన్ కానివ్వండి అండ్ అదర్ ర్యాంక్డ్ పోస్ట్ ఏదైనా కానివ్వండి, ఇవన్నిటికీ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అనేసి ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో మనకి అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే ఏదైనా వెబ్ బ్రౌజర్కి వెళ్ళి జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీకు అక్కడ వ్యూ ఆల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్లో చూసుకుంటే రిజిస్ట్రేషన్ ఫర్ ది కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ రిక్రూటింగ్స్ ఆఫ్ అగ్నివీర్ అండ్ జూనియర్ commissioned officers other ranked in Indian Army for the recruiting year 2026 will be live from 1st February 2026. సో ఇక్కడ ఏమంటున్నాడంటే అగ్నివీర్ కానివ్వండి అండ్ అదర్ ర్యాంక్ ఉన్న పోస్ట్ ఏదైనా కానివ్వండి February 1st నుండి మీకు అప్లికేషన్ డేట్స్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది అనేసి మనకి అఫీషియల్ వెబ్సైట్లో నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏజ్ కానివ్వండి అండ్ సెలక్షన్ ప్రాసెస్ కానివ్వండి ఎలా ఉంటుందో చూద్దాం స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ మనం చూసుకుంటే అగ్నివీర్ జీడీ అండ్ టెక్నికల్ క్లర్క్, స్టోర్ కీపర్ అండ్ ట్రేడ్మెన్ చూసుకుంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 17.5 నుండి 21 ఇయర్స్ ఉండాలి. అండ్ మనం డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ చూసుకుంటే October 1st, 2005 నుండి April 1st, 2009 వరకు మిడిల్లో వీళ్ళు క్యాండిడేట్స్ అనేది పుట్టి ఉండాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ సోల్జర్ నర్సింగ్ చూసుకుంటే ఏజ్ లిమిట్ వచ్చేసి 17.5 నుండి 23 వరకు ఉండాలి. అండ్ బాయ్స్ ఓన్లీ ఎలిజిబుల్ ఈ పోస్ట్కి. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్లో బైపీసీ చేసిన క్యాండిడేట్స్ October 1st, 2003 నుండి April 1st, 2009 వరకు ఈ మధ్యలో ఎవరైతే అభ్యర్థులు పుట్టారో వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. అండ్ బైపీసీ కంపల్సరీ చేసి ఉండాలి. అండ్ ఓన్లీ మేల్ క్యాండిడేట్సే ఈ పోస్ట్కి ఎలిజిబుల్. సో ఈ బైపీసీ చేసిన అభ్యర్థులు సోల్జర్ నర్సింగ్ కాకుండా జీడీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ స్టోర్ కీపర్, ట్రేడ్మెన్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఏదైనా 2-3 పోస్టులు కూడా మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అనేది మీకు ఉంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకోండి. అప్లికేషన్ చేసేటప్పుడు ఏ పోస్టులు పెట్టాలో ముందుగానే చూసుకొని డిసైడ్ అయ్యి అప్లై చేయండి. అండ్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే జీడీకి 10th క్లాస్ ఎలిజిబిలిటీ, 45 మార్క్స్ ఓవరాల్గా 45 మార్క్స్ రావాలి. అండ్ ఈచ్ సబ్జెక్ట్లో 33% మార్క్స్ అనేది ఉండాలి. అండ్ జీడీ టెక్నికల్ చూసుకుంటే ఎంపీసీ చేసి ఉండాలి ఆర్ ఐటీఐలో ఎనీ ట్రేడ్ లైక్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఏదైనా డీజిల్ మెకానిక్ ఏదైనా కానీ ఐటీఐ చేసిన క్యాండిడేట్స్ ఈ పోస్ట్కి ఎలిజిబుల్. అండ్ అగ్నివీర్ క్లర్క్, స్టోర్ కీపర్ చూసుకుంటే 10+2 ఆర్ట్స్, కామర్స్, సైన్స్ విత్ 60% మార్క్స్. సో ఎవరైతే అభ్యర్థులు లైక్ ఎంఈసీ, సిఈసీ చేసిన క్యాండిడేట్స్ ఉంటారో కదా, ఈ క్యాండిడేట్స్ ఈ పోస్ట్కి ఎలిజిబుల్. అండ్ ట్రేడ్మెన్ చూసుకుంటే 10th అండ్ 8th క్లాస్ ఎలిజిబిలిటీ ఉండడం జరిగింది. సో మన హైట్ చూసుకుంటే హైట్ వచ్చేసి ఏపీ, తెలంగాణ, తమిళనాడు క్యాండిడేట్స్ చూసుకుంటే జీడీకి మాత్రం 166 సెంటీమీటర్స్, టెక్నికల్ వచ్చేసి
165 సెంటీమీటర్స్ అండ్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్ వచ్చేసి 162 సెంటీమీటర్స్ అనేది నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అండ్ చెస్ట్ చూసుకుంటే 77 సెంటీమీటర్స్ ఉండాలి అండ్ ఎక్స్పెండ్ చేస్తే 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పెండ్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 77 ఉంది, ఎక్స్పెండ్ చేసినప్పుడు 82 సెంటీమీటర్స్ అనేది చెస్ట్ అనేది కంపల్సరీ రావాలి. సో సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ సిబిటి ఉండడం జరుగుతుంది. సిబిటి కంప్లీట్ చేసిన అభ్యర్థులకు పిఎస్టి పిఎంటి పెట్టడం జరుగుతుంది. సో పిఎస్టి పిఎంటి 1600 మీటర్స్ రన్ 5 minutes 30 seconds ఏ బోర్డులో కొట్టాలి కంపల్సరీ. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం రావాలి అంటే ఏ బోర్డులో కంపల్సరీ ఉద్యోగం లైక్ రన్నింగ్ కొట్టాలి. కంపల్సరీ 100కి 100% ఉద్యోగం వస్తుంది ఏ బోర్డులో రన్నింగ్ కొడితే. అండ్ పుల్అప్స్ కూడా 10కి 10 తీయాలి. పుల్అప్స్ కూడా 10కి 10 తీస్తే మనకి రన్నింగ్లో 60 మార్కులు, పుల్అప్స్లో 40 మార్కులు, 100 మార్కులు ఫిజికల్ నుంచి ఉంటాయి కాబట్టి కంపల్సరీ 99.9% ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన పేరు ఉండడానికి అవకాశం ఉంటుంది కంపల్సరీ. అండ్ 9 feet డిచ్ ఉంటుంది అండ్ జిగ్జాగ్ బ్యాలెన్స్ ఉంటుంది. సో ఇది గైస్ ఈ వీడియోలో మనకి ఇండియన్ ఆర్మీ నుంచి నోటిఫికేషన్ అనేది ఇంకొక 5-6 daysలో అప్లికేషన్ డేట్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అప్లై చేసుకోండి. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం అంటే ఆషామాషలు కాదు, చాలా గౌరవంతో కూడిన పోస్ట్ కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి, ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి దీన్ని యూటిలైజ్ చేసుకోండి అండ్ దానికి డబుల్ మీరు కష్టపడితే కానీ ఈ ఉద్యోగం సాధించలేరు. సో దీనికి సంబంధించి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లైక్ హౌ టు అప్లై అండ్ సిలబస్ ఏంటి, ఏం చదవాలి, ఏం బుక్స్ చదవాలి, నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో టార్గెట్ CISF 2026 ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.